హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్విక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీళ్ళనైతే ఆసరా పింఛన్కి సంబంధించిన 2500 మరియు 4000 రూపాయలు 16 రూపాయలు అయితే వీరందరికైతే జమ అవుతున్నట్టయితే లేటెస్ట్ న్యూస్ అయితే అది రావడం అయితే జరిగింది. కీలక అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదలైతే చేసింది. సో ఎక్కడనైతే ఎవరికైతే జమ అవుతున్నాయో పోయిన వీడియోని అయితే తెలుసుకుందాం. సో ఇంకెక్కడ జమ అవుతున్నాయో, ఇక్కడ పింఛన్లు పంచడం అనేది స్టార్ట్ అయిందో పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెక్కడెక్కడ పంచుతున్నారో మరియు ఎప్పటి వరకు పంచుతారో, మీకు కూడా ఏ రోజున పంచుతారో, ఎక్కడ పంచుతారో అనేది పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్తవారు పాతవారు పింఛన్ అనేది ఏ పద్ధతిలో తీసుకోవాలా, ఏం చూపించి అయితే పింఛన్ డబ్బులు అనేవి మీకు రావాల్సిన డబ్బులను తీసుకోవాలి, పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోతో లైక్ అండ్ షేర్ చేయండి మీ బంధుమిత్రులకు. సో ఏమాత్రం లేట్ చేయకుండా పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. సో తెలంగాణలో సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా తేదీ 28 ప్రజాపాలన మీటింగ్ తర్వాత కొత్తవారు పాతవారు ఎవరైతే పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారో సో వారికైతే పింఛన్లు అనేది ఇంకా రానున్న 3-4 రోజుల్లోనైతే ప్రతి ఒక్కరికి అందజేయడం అయితే జరుగుతుందని అయితే కీలక గంట క్రితం అయితే న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో ఎవరైతే పాతవారు దరఖాస్తు చేసుకున్నారో మీకు ఇచ్చిన రిసిప్ట్, ఎవరైతే ప్రజాపాలనకు అప్లై చేసుకున్నారో రిసిప్ట్ చూపించి అయితే మీరైతే అర్హులు కావడంతోనైతే ఆ పింఛన్ అనేది మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే కొత్తవారు ఉన్నారో, పాతవారు అయితే పాత పద్ధతిలోనైతే మీకైతే మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్ మరియు ఎప్పుడు నెలకి ఎప్పుడు ఎలా తీసుకుంటారో అక్కడికి వెళ్ళైతే మీకు రావాల్సిన పింఛన్ డబ్బులు అనేది తీసుకోవాల్సిందిగా కోరడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. థ్యాంక్ యూ గైస్.